రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో డ్రగ్స్ తయారీ కేంద్రంపై ఈగల్ టీం పోలీసులు దాడి చేశారు. డ్రగ్స్ తయారీ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో ఈగల్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో 50 లక్షల విలువ చేసే మెఫెడ్రోన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. బాటసింగారంలో గుట్టు చప్పుడు కాకుండా అక్రమ మెఫెడ్రోన్ తయారీ కేంద్రం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సోదాల్లో 50 లక్షల విలువైన 750 గ్రాముల మెఫెడ్రోన్ డ్రగ్, దాని తయారీకి వాడే రసాయనాలు, పరికరాలు, 4 వీలర్ సీజ్ చేశారు. ఎవరెవరికి విక్రయించారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో డ్రగ్ రాకెట్ కు చెక్ పెట్టారు ఈగల్ టీమ్ ఫోర్స్ పోలీసులు. స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో దాదాపు 50 లక్షల రూపాయలు విలువ చేసే ఎపెడ్రిన్ డ్రగ్ ను సీజ్ చేశారు. ప్రస్తుతానికి మనము సీజ్ చేసిన చిన్న తరహా పరిశ్రమలో వద్ద ఉన్నాము. ఇక్కడైతే పరిశీలిస్తే ఈగల్ టీమ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఈగల్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాంట్లో స్పెషల్ ఆపరేషన్లో 50 లక్షల మెఫెడ్రిన్ డ్రగ్ కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ప్రస్తుతానికి ఇదంతా కూడా రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారం. గుట్టుచాపుడు కాకుండా డ్రగ్ ముఠా ఇక్కడ కొంతకాలంగా ఎఫెడ్రిన్ డ్రగ్ తయారు చేస్తోంది. ఈ డ్రగ్ ముఠా సంబంధించి కీలకమైన ఇన్ఫర్మేషన్ అందడంతో ఈగల్ టీమ్ ఫోర్స్ పోలీసులు రైడ్ నిర్వహించారు. దశాబ్దాల కాలం పాటుగా ఇతనికి నేర చరిత్ర ఉంది. అతను నరేష్ గా తెలుస్తోంది. ఇతను ప్రధాన నిందితుడు. ఇతనితో పాటు మరొకరు కూడా ఈగల్ టీమ్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు ఇక్కడ వస్తున్న సమాచారం అందడంతో అక్రమంగా మెఫెడ్రిన్ తయారు చేస్తున్న ఈ కేంద్రాన్ని తను వదిలి వారు ఎస్కేప్ అయ్యారు. ప్రస్తుతం అయితే సీజ్ చేశారు ఈ కేంద్రాన్ని. సోదాల్లో దాదాపు 50 లక్షల రూపాయలు విలువ చేసి 750 గ్రాముల మెఫెడ్రిన్ డ్రగ్ అయితే సీజ్ చేశారు. ఈ తయారీకి సంబంధించి వాడే రసాయనాలు, పరికరాలు, అలాగే దీనికి సంబంధించిన వెహికల్ కూడా ఈగల్ టీమ్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. వాస్తవాన్ని పరిశీలిస్తే వివిధ నేరాల్లో ప్రధాన నిందితుడు నరేష్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి ఎవరున్నాడో అతను కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో ప్రాథమికంగా కూడా నిందితులకు సంబంధించి కూడా మరిన్ని వివరాలు కూడా రాబట్టేందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ రాకెట్ సంబంధించి వెనుక మరెవరెవరు ఉన్నారు, కొంతకాలంగా మెఫెడ్రిన్ డ్రగ్ ఎవరికి గుర్తుపట్టకుండా అంటే గుట్టు చప్పుడు కాకుండా ఈ కేంద్రాన్ని నడుపుతా ఉన్నారు. కాబట్టి ఈ డ్రగ్ అంతా కూడా ఎక్కడెక్కడ తరలిస్తూ ఉన్నారు, ఎంత తరలించారు ఇప్పటి వరకు, ఇలా అనేక కోణాలు కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాస్తవాన్ని పరిశీలిస్తే హైదరాబాద్ లో డ్రగ్ సరఫరా తయారీకి సంబంధించి అడ్డుకట్ట వేశారు స్పెషల్ ఈగల్ టీమ్ ఫోర్స్ పోలీసులు. ఇక అధికారులు అలాగే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం సీజ్ చేశారు. అలాగే ఇది బాటసింగారం, ప్రస్తుతం అయితే రంగారెడ్డి జిల్లాలో ఉంది బాటసింగారం. ఇది ఖాళీ ప్రదేశంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని గత కొంతకాలంగా 3 వ్యక్తులతో కలిసి మెఫెడ్రిన్ డ్రగ్ అయితే ఇందులో తయారు చేస్తున్నారు. ఇప్పటికీ పరిశీలిస్తే రసాయనాలు, తర్వాత వాటి సామాగ్రిని, వెహికల్ కూడా సీజ్ చేశారు. ఇందులో నరేష్ అనే వ్యక్తి ప్రధాన సూత్రంగా తెలుస్తోంది. ఇతను కొంతకాలం కూడా నేర చరిత్ర ఉంది. ఇతనికి ఈ ముఠాతో సంబంధం ఉంది. తర్వాత వీరంతా కూడా మెఫెడ్రిన్ డ్రగ్ ను ఏ రాష్ట్రానికి తరలిస్తా ఉన్నారు, అలాగే హైదరాబాద్కి ఎలా షిఫ్ట్ చేస్తా ఉన్నారు, తర్వాత ఎంతమంది దీనికి సంబంధించి మెఫెడ్రిన్ డ్రగ్ తీసుకున్నారు, ఇలా అనేక కోణాలు కూడా పోలీసులు అయితే ఈగల్ టీమ్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో కిరణ్ టీవీ, హైదరాబాద్.